శుభవార్త. నేటి ఉదయం రెండో విడత పంట రుణాల మాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. 12 గంటలకు శాసనసభ ప్రాంగణంలో 1.50 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి రుణాల మాఫీకి సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. రెండో విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు దాదాపు 7,000 కోట్ల రూపాయలను మాఫీ చేయనుంది ప్రభుత్వం. 3 విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కాగా ఈ నెల 19న మొదటి విడత ప్రారంభమైంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వెరీ గుడ్ మార్నింగ్. రెండో విడత రుణమాఫీ ఈ రోజు నిధులు విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం అప్డేట్స్ ఏంటి? శివ, గుడ్ మార్నింగ్. ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా కూడా రెండో విడతకు కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రైతు రుణమాఫీ ప్రక్రియను కూడా చేపట్టనున్నారు. ఇప్పటికే కూడా మొదటగా కూడా 2 లక్షల లోపు ఉన్న రైతులందరికీ ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ 1 లక్ష మేరకు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా కూడా రెండవ విడతలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా కూడా చేయనున్నారు. అయితే మొదట 1 లక్ష మేరకు ఉన్న వాళ్ళకి చేశారు. ఇప్పుడు నెక్స్ట్ 1.5 లక్షల వరకు కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా పంట రుణాలకి వాళ్ళకి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా హాజరు కానున్నారు. అయితే రెండో విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు దాదాపు రూపాయలు 7,000 కోట్ల మాఫీ చేసేందుకు కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మొదటి విడతలో 6,30,000 కోట్లు జమ చేసింది. 3 విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 19న మొదటి విడత ప్రారంభించింది. అందులో సుమారు 10,000 దాదాపు 10,83,000 కుటుంబాలకు చెందిన 11,34,000 ఖాతాల్లో దాదాపు 6,035 కోట్లు జమ చేసినట్లు కూడా గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ లో కూడా పేర్కొంది. అఫీషియల్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. తెల్ల రేషన్ కార్డ్, ఆధార్ నెంబరు, ఇతర వివరాలు సరిగా లేకపోవడం, అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉండడం వంటి కారణాలతో పలువురికి నిధులు జమ కాలేదు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు అర్హుల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. మొదటి విడతలో రుణమాఫీ కాని వారి విడుదల స్వీకరణకు జిల్లా కార్యాలయాలు, మండలాల్లో హెల్ప్ డెస్క్ లు కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు కూడా పలువురు వినతులు సమర్పించారు. ఇంకా అది పరిష్కారం కాలేదు. రెండో విడత జాబితాలో నిధుల విడుదల అనంతరం ఈ ప్రక్రియలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే స్పష్టత వస్తుందని, వాటిని పరిష్కరించేందుకు అవకాశం ఉందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే రెండో విడత రుణమాఫీ ప్రారంభ కార్యక్రమాన్ని ముందుగా అనుకున్నట్టు శాసనసభ ప్రాంగణంలో మంగళవారం ఈ రోజు టీ విరామ సమయంలో కూడా నిర్వహించనున్నారు. సీఎం మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఇందులో కూడా పాల్గొనున్నారు. లోక్సభ నియోజకవర్గానికి ఇద్దరేసి రైతుల చొప్పున కూడా ఆహ్వానించి వారికి సీఎం చేతుల మీదుగా కూడా చెక్కులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉన్న అన్ని రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అయితే మనము ఎలక్షన్ల టైంలో కూడా చూసాము, ఇది చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు బహిరంగ సభలలో కూడా మరి ప్రామిసింగ్ గా, అంటే ఆయన ఏకంగా దేవుళ్ల పైన కూడా ఓట్లు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతామంటూ కూడా ఆయన ప్రామిస్ చేసిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే ప్రభుత్వం కూడా అదే విధంగా కూడా అడుగులు వేస్తుంది. ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకునే ప్రక్రియలో కూడా ప్రయత్నం కూడా చేస్తోంది. దీనిపైన కూడా
కొద్ది రోజులు కూడా కాస్త చర్చ కూడా జరిగింది. ఎందుకంటే మొదట కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ప్రక్రియ మొదలు ఢిల్లీలో మాత్రము అసలు రైతు రుణమాఫీకి రేషన్ కార్డ్ ప్రామాణికం కాదని చెప్పినప్పటికీ అనంతరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చాక కూడా ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేయడము, అందులో ఎవరైతే లోన్ తీసుకున్నారో ఆధార్ కార్డ్ తో పాటు పాస్బుక్ అలాగే రేషన్ కార్డు ఉన్న వారికి మొదటగా కూడా ప్రభుత్వము లక్ష విడుదల చేయడం కూడా కాస్త చర్చగా మారింది. అనంతరం కూడా దానికి ప్రభుత్వం కూడా క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది. దీంట్లో కొంతమంది అంటే వ్యవసాయేతర భూములతో పాటు అలాగే ప్రజాప్రతినిధులు, ట్యాక్స్ పేయర్స్ ని వీళ్ళందరినీ కూడా ఎగ్జామ్షన్ అంటే వీళ్ళందరినీ కూడా తొలగించి కూడా నిజమైన రైతు ఎవరైతే ఉన్నారో అర్హులైతే ఎవరు ఉన్నారో వారికి మేము రుణమాఫీ చేస్తామని కూడా ప్రభుత్వం తరఫున క్లారిటీ రావడంతో కాస్త వివాదం అయితే సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు శివ. అయితే శ్రీచరణ్, ఇప్పటికీ కూడా అటు బీఆర్ఎస్ కు ఇటు కాంగ్రెస్ కు మధ్య ఈ రుణమాఫీకి సంబంధించి వాదోపవాదాలు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి మొదటి విడత రుణమాఫీ తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎక్కువ బీఆర్ఎస్ విమర్శలు చేసింది. అసలు ఎవరికి కూడా పూర్తి స్థాయిలో ఈ రుణమాఫీ ఫలాలు అందట్లేదు అంటుంది కదా. ఏంటి గ్రౌండ్ లెవెల్లో ఏ రకంగా ఉంది సిచ్యువేషన్? రైతులు స్వాగతిస్తున్నారా? ఎంత మేరకు అందరికీ అందుతుంది? శివ, ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1,00,000 వరకు రుణమాఫీ, అంటే దాంట్లో ఏం క్రైటీరియా ఇలా ట్యాక్స్ పేయర్స్ అలాగే ప్రజాప్రతినిధులని కాకుండా అందరికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1,00,000 రూపాయల మేరకు రుణమాఫీ అనేది జరిగింది. పంట రుణాలు కానీ రైతులకు ఎవరికైనా. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రము స్పెసిఫిక్ గా రైతులకు మాత్రమే రుణమాఫీ చేయాలని కూడా మనము రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా విషయంలో కూడా మనం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించిన విషయం తెలిసిందే. చెట్టుకు పుట్టకు తో పాటు ఎక్కడో రోడ్డు మీద ఉన్న భూములకు కూడా రైతు బంధు అనే స్కీమ్ ఇచ్చారు. ఇప్పుడు అలా కాకుండా మేము కట్ ఆఫ్ పెట్టి దానికి ఒక 10 ఎకరాల మేరకు ఇయ్యాలనుకుంటున్నాం అన్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసింది. ఆ మేరకు ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన ఏంటంటే నిజమైన రైతులకి కూడా ఈ రుణమాఫీ చేయాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రము అసెంబ్లీ సాక్షిగా కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ఎంతమందికి ఇచ్చారో ఇప్పటి వరకు అని చెప్పేసి కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా మాజీ మంత్రి హరీష్ రావు, ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఒక రైతుకు సంబంధించి కూడా అది దాన్ని అసెంబ్లీలో చూపిస్తూ ఆ పేపర్ చూపిస్తూ కూడా ముఖ్యమంత్రిని అడ్రస్ చేస్తూ కూడా చెప్పారు. మీరు బ్యాంకు నుంచి కూడా ఆయనకి ఒక లిఖిత పూర్వకంగా కూడా ఆయన పాస్బుక్ మీద రాశారు, మీరు వడ్డీ కట్టాకే మీకు ఈ రైతు రుణమాఫీ అనేది జరుగుతుంది అని కూడా అక్కడక్కడ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు పూర్తి స్థాయిలో కొన్ని చోట్ల మాత్రము పూర్వం వాళ్ళు తీసుకున్న రుణాలకి వడ్డీ చెల్లిస్తేనే ఈ రైతు రుణమాఫీ అనేది వస్తుంది అనేది కూడా చర్చ నడుస్తోంది. మరి ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయి క్లారిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రుణమాఫీ అనేది చాలా సెన్సిటివ్ అంశము. ఎందుకంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొన్ని చోట్ల రైతులు వడ్డీ కట్టలేని పరిస్థితి ఉంది. కొంతమంది రైతులు ఇప్పటివరకు కూడా వడ్డీ కట్టలేదు. సో మరి ఆ వడ్డీ కట్టలేని రైతులందరికీ కూడా ప్రస్తుతము ఎలాంటి భేదాలు పోకుండా రుణమాఫీ చేస్తుందా, లేకపోతే అసెంబ్లీ వేదికగా కూడా మాజీ మంత్రి హరీష్ రావు చూపెట్టినట్టు అలా ఇంకా ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేది కూడా ప్రభుత్వము నుంచి ఒక అధికారికంగా ప్రకటన అనేది వెలువడాల్సి ఉంది. శివ, ఓకే థ్యాంక్ యూ శ్రీచరణ్.